హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజైతే నేను లంచ్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. బట్ అన్నిటికన్నా ముందు నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. మా పూజా రూమ్ని కొంచెం మాడిఫై చేశాను అనమాట. అదేమీ లేదు, ఈ ఆవు దూడ ఉండే డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవి 2 తీసుకొని పూజా రూమ్కి ఇటు అటు పెట్టుకున్నాను అనమాట. పైన సెల్ఫ్ ఎడెసివ్ హుక్స్ ఉంటాయి కదా, అవి పెట్టి దానికి పెట్టుకున్నాను నేను. సో చిన్న చిన్న చేంజెస్ చేస్తే లుక్ ఫుల్గా మారిపోతుంది. చూడండి, నిజంగా ఎంత బాగుంది కదా. పూజా రూమ్కి ఒక న్యూ లుక్ అయితే వచ్చింది, నిండుగా ఉంది. అంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటే బోర్ కొడుతుంది, కాబట్టి చేస్తూ ఉండండి మీరు కూడా. ఇంకా ఈరోజైతే పాలకూర పప్పును తయారు చేసుకుందాము. రెగ్యులర్గా ఉండేదే కదా, ఏం చూస్తాంలే అనుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. సో రెగ్యులర్గానే నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కందిపప్పు, పాలకూరని అయితే సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్ అయితే రెడీగా ఉంది. మామూలుగా మనం కుక్కర్లో పాలకూర పప్పు చేయాలంటే అన్నీ ఒకేసారి వేసేసి వాటర్ వేసి పెట్టేస్తాము. కానీ అలాంటప్పుడు పప్పు అన్నది కొంచెం పచ్చి వాసన వస్తుంది. పాలకూరలో ఉండే పచ్చి వాసన అంతా ఉంటుంది అన్నమాట పప్పుకి. సో అలా కాకుండా ఇలా చేసి చూడండి, మీకు ఆ పచ్చి వాసన అన్నది రాదు. ముందుగా ఆయిల్లో నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. వెల్లుల్లి అయితే నేను ఇక్కడ వేయట్లేదు, తాలింపులో వేసుకుందామని వెల్లుల్లి సపరేట్గా ఉంచాను. సో కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులోనే ఆకుకూర కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఆ ఫ్రై చేసుకున్నప్పుడే మీకు ఆ పచ్చివాసన అంతా పోతుంది. పప్పు అయితే భలే టేస్ట్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏ ఆకుకూర అయినా కొంచెం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి మనం తర్వాత పప్పుని యాడ్ చేస్తే మీకు అంత పచ్చివాసన అయితే రాదు. మెంతికూర పప్పు కూడా నేను ట్రై చేశాను, ఇలానే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే పాలకూర పప్పు అయితే మీకు చూపిద్దాం అనేసి ఇలా చేస్తున్నాను. సో ఇలా ఆకుకూరని కూడా ఫ్రై చేసేసుకుందాము. మరి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం కలిపేసి ఒకసారి జస్ట్ క్యాప్ పెట్టేసి మళ్ళీ తీసేస్తే అది ఆకంతా ఉడికి కిందకి వెళ్ళిపోతుంది కదా. అలాంటి టైంలో మనం పప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట, అంతే. సో ఇది కొద్దిగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా, ఇంకొంచెం అయితే బాగుంటుంది. అన్ని రకాల ఆకుకూరలను కూడా ఇలానే ట్రై చేయండి. టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చిందండి. సో ఇంకా ఇక్కడైతే నేను పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. సో చూసారా, ఆకంతా కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాం. సో దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాము. సో ఇలా చేస్తే ఏంటంటే విజిల్స్ వచ్చినప్పుడు కూడా మనకి పప్పు క్యాప్ నుంచి బయటకు రావట్లేదు అన్నమాట. అంత బాగా కుక్ అయిపోతుంది. ఎక్కువ విజిల్స్ అయితే రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా క్యాప్ నుంచి పప్పు బయటకు రావట్లేదు. వాటర్ అంతా వచ్చి చెత్తగా అయిపోతుంది కదా క్యాప్. సో అలా అవ్వకుండా వస్తుంది. ఇంకా లైట్గా నేను చింతపండు కూడా యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి పప్పు ఉడికించేసుకుందాము.
సో అయితే మూత తీసి చూసాక ఇలా పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయింది. మూతకు అసలు కొంచెం కూడా పప్పు అంటలేదండి. సో నీట్గా పప్పు అయితే ఉడికిపోతుంది అన్నమాట. ఇంక ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ముందుగా ప్యాన్లో ఆయిల్ కొద్దిగా వేసుకొని కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం వెల్లుల్లి తీసుకున్నాం కదా, అది కొంచెంగా చితగ్గొట్టి వేయాలన్నమాట. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సో కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయాక కొద్దిగా ఇక్కడ కూడా కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే పప్పు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది, అందుకే తాలింపులో కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి పప్పులో వేసుకొని తగినంత వాటర్, సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎప్పుడు తాలింపు వేసినా వెంటనే మూత పెట్టండి, ఆ ఫ్లేవర్ అంతా పప్పుకి పట్టుకుంటుంది. సో మీకు ఎంత థిక్నెస్లో పప్పు కావాలంటే అంతవరకు వాటర్ వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. బాగా ఉడికించుకోవాలి. సో అంతేనండి. బౌల్లోకి తీసుకొని చూపిస్తున్నాను మీకు. ఆకుకూర పప్పు హెల్త్కి చాలా మంచిది కాబట్టి వారంలో ఒక 3-4 టైమ్స్ అన్నా మనం ఆకుకూర పప్పునైతే వాడుకోవాలి. సో ఎటువంటి పచ్చి వాసన లేకుండా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదే కాదు, మెంతికూర, పాలకూర, తోటకూర, ఎనీ ఆకుకూరతోనైనా సేమ్ ప్రొసీజర్. ముందుగా కొంచెం వేపుకుంటే దానికి ఉన్న పచ్చి వాసన అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది పప్పుకి. ఇంకా తర్వాత నేను అరటికాయతో నువ్వుల మసాలా తయారు చేశాను అన్నమాట. నువ్వుల మసాలా పెట్టేసి అరటికాయలతో ఒక ఫ్రై చేసుకున్నాను, చాలా బాగుంటుంది. ముందుగా అరటికాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు. సో క్వాంటిటీస్ చూస్తున్నారు కదా, దానికి సరిపడా తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ప్యాన్లో నేను ముందుగా అరటికాయలని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవి మీడియం సైజు 3 అరటికాయలు అన్నమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇంక తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకుందాము. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. ముందు జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకుంటున్నాను వీటిని.
ఇంకా తర్వాత మూత తీసాక కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇంకా ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతటిని వేసుకుందాం. మీకు ఇక్కడ కారం సరిపోకపోయినా మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక్కొక్కరిది ఎండుమిర్చి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. సో నేను 6 తీసుకున్నాను, అయినా నాకు కొద్దిగా సరిపోలేదు, లాస్ట్లో మళ్ళీ యాడ్ చేశాను అన్నమాట. సో నువ్వులు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర పేస్ట్ అన్నమాట ఇది. సో ఇది కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మనం మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అసలు ఊర్లో అరటికాయలు అయితే 2 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇక్కడ మాత్రం అసలు ఎంత వాటర్ వేసినా ఉడకట్లేదు అవి. అంత చిన్నగా కూడా కట్ చేశాను, చాలాసేపు పట్టింది నాకైతే ఉడకడానికి. సో దానికి కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకున్నాను. సో మధ్యలో కూడా మూత ఓపెన్ చేసుకుంటే కొంచెం కలుపుకోవాలి. ఇది ఎప్పుడు నాన్ స్టిక్ కడాయిలోనే చేయండి, లేకపోతే అంత బాగా రాదు. స్టీల్లో ఏంటంటే కిందనంతా అంటుకుంటుంది కాబట్టి నాన్ స్టిక్కే బెటర్ అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా ఉడికిందండి, కొద్దిగా దగ్గరగా అయింది. నేను టేస్ట్ చూసుకున్నాను, కొంచెం కారం సరిపోలేదు, మళ్ళీ వేసుకున్నాను. సాల్ట్, కారం ఈ స్టేజ్లో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయే ఫ్రై అన్నమాట. ఇది మనం గోరుచిక్కుడుతో చేసుకుంటాం, వంకాయతో చేసుకోవచ్చు, ఇలా అరటికాయతో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా. సో ఇలా నేను గరిటతో స్మాష్ చేస్తున్నా కూడా అవి ఇప్పుడు మెత్తగానే కొద్దిగా అయ్యాయి, మళ్ళీ చల్లగా అయిపోతే మళ్ళీ హార్డ్గా అయిపోయి. మరి ఏంటో మరి ఇక్కడ అరటికాయలు ఇలా ఉన్నాయి. సో కొద్దిగా బాగా ఫ్రై చేసుకుంటే అరటికాయ నువ్వుల మసాలా అయితే రెడీ అయిపోయినట్టే. నేను ఇంక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటే మాత్రం అంత టేస్ట్ అనిపించదు, బాగా ఫ్రై చేసుకోవాలి. సో అదండి అరటికాయ ఫ్రై. అన్నంతో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఈరోజు వ్లాగ్. అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ పాలకూర పప్పు అండ్ అరటికాయ నువ్వుల ఫ్రై. 2 రెసిపీస్ చాలా మంచివి, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.